బీజేపీ చేస్తున్న అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఇతర నేతలు పాల్గొన్నారు. మన నిజమేంది, మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఒకటి, గత 10 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిన ఒక్క అభివృద్ధి పథకం కూడా వరంగల్ జిల్లాలో లేదు. తర్వాత వాళ్ళు కేవలం మతం పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, మన 6 గ్యారెంటీలు కూడా ఆల్రెడీ అందులో 5 అమలు అవ్వడం జరుగుతుంది. మిగిలింది ఒకటి ఎలక్షన్ కోడ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా నా పర్సనల్ వచ్చేసరికి నేను ఒక డాక్టర్ని, ఒక మహిళని, ఒక ఉన్నత విద్యావంతురాల్ని. నేను ఒక 8 ఏళ్ళుగా గవర్నమెంట్ సర్వీస్లో ఉండి మొన్న నవంబర్లో రిజైన్ చేసి వచ్చిన. అట్లా ఇంత మంచి చదువుకున్న వ్యక్తి, మంచి ఉద్యోగం వదిలేసుకున్న, గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసుకుని వచ్చిన దాన్ని నేను కంపేర్ చేసుకుంటే ఉన్న 3 క్యాండిడేట్స్, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్ వ్యక్తిగతంగా పర్సనల్గా చూసుకున్నా, ప్రొఫెషనల్గా చూసుకున్నా వాళ్ళకంటే నేను చాలా చాలా ఫార్ బెటర్. ఎందుకంటే నేను కేవలం ఒక డాక్టర్గానే సేవలు అందించలేదు. కడియం ఫౌండేషన్ స్థాపించి 8 సంవత్సరాలుగా మహిళలకి, పేద బాల బాలికలకి చదువు, వైద్యం, వాళ్ళ హెల్త్ గురించి అవేర్నెస్, అనేక సోషల్ యాక్టివిటీస్, ఈవెన్ మానసిక వికలాంగులందరికీ కూడా ఇక్కడ కూర్చోబెట్టి సంవత్సరానికి ఒకసారి మన దగ్గర ఒక 1500 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు సాయం చేస్తూ చదువుకుందామని ఉండి మెరిట్ తోటి కూడా మెడిసిన్, ఇంజనీరింగ్ లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళకి కూడా కడియం ఫౌండేషన్ ద్వారా మా సొంత డబ్బులతోటి డొనేషన్స్ కూడా తీసుకోము మేము బయట నుంచి.